సాలేకి తోలిచ్చినాం సారు. వచ్చి కొరికిందంటేనే అప్పా చెయ్యికి రక్తమే అమ్మా, బాగా కొరికిందమ్మా, రక్తం కాతుందే. పొద్దుగల సాలేకి తోలిచ్చినాం. తోలిస్తే ఇక కిటికీలకెళ్ళి వచ్చి కొరికింది పక్కల నుంచి. ఏమొచ్చిన బెంచీలో మాకు యాది తెలియదు సార్. మేము చేయని పోయినాం. పోతే కొరికి రక్తం జగ్గి గారింది 2 ఏళ్ళ నడుమ. దవాఖానకు తోలుకొచ్చిన మీనికి వాళ్ళు ఫోన్ చేసిండ్రు సార్. వాళ్ళు ఫోన్ చేస్తే మేము వచ్చినాం. వచ్చేటాళ్ళకు వచ్చి మీకు గ్లూకోజ్ ఒకటి పెట్టిండ్రు. తర్వాతకి మేము వచ్చి మీకు ఎక్కతాక చేసేటాళ్ళకి అందరు చుట్టుముట్టు పెట్టలేదు. చుట్టుముట్టు కొడుకు దగ్గర మాట్లాడే దగ్గర గ్లూకోజ్ పెట్టలేదు. ఎవరు ఏమనలేదు. ఓడి ఎక్కతక్క చేసేటప్పుడు అప్పుడు నేను వచ్చి మాట్లాడినా, నా కొడుకు కండ్లకి ఇట్లా అంటున్నాడు, ఏమైంది కళ్ళు కనిపి అని అంటున్నాడు. నత్తి మాట్లాడుతూ వచ్చే వరకు నేను అర్ధ గంట ఏంటో సార్ వచ్చి అంతవరకు ట్రీట్మెంట్ ఇచ్చలేదు. కూడా వచ్చిన గంట నుండి ట్రీట్మెంట్ ఇచ్చలేదు. నా కొడుకు పోయే సార్. ఇప్పుడు నేను ఎవరినైనా సార్ నాకు 3 కొడుకులు సారు. మాకు సార్ బయట ట్రీట్మెంట్ ఇచ్చలేదు సారు. ట్రీట్మెంట్ ఇచ్చిన నా కొడుకు బతుకుతుండే సార్. మేము అట్లా కూడా అడిగినాం సారు. దూరం ఇంకెక్కడన్నా తోలిస్తే కూడా పోతాం సార్. రాసిస్తాం మాకు అని చెప్తుండ్రు సార్. అన్ని కేజీ ట్రీట్మెంట్ చేసింటే వాడు బతుకుతుండే సార్. ఖచ్చితంగా బతుకుతుండే సార్. నా కొడుకుని ఇప్పుడు ఆడుతుండే సార్. స్కూల్లో లోన వచ్చిందే సార్. పాముని ఇప్పుడు చంపిండ్రు సార్. స్కూల్లోనే చంపిండ్రు సార్. స్కూల్లోనే ఏంది ఎట్లా కొరికే నాయన అని అడిగితే చదువుకుంటూ కూర్చున్నా ఎగ్జామ్ రాస్తుంటే కొరికిందని చెప్పిండ్రు సార్. ఎగ్జామ్ రాస్తుంటే వచ్చి డైరెక్ట్ చేతికి వచ్చి 2 సార్లు కొరికింది అని చెప్పిండు సార్. ఇట్లా ఆడుతుంటే కూడా ఇక్కడ వచ్చి ఊక ఇట్లా తూడుచిలేదు కూడా సార్. డాక్టర్ నుండి కూడా ఇక్కడ ఏమి లాభము. చేతి ఇట్లా బ్లడ్ అదే బెడ్ మీద పడ్డది రక్తం అనేది. ఊక పత్తితో ఇట్లా కారుతుంటే కూడా తూడుచిలేదు. ఇంకా వాళ్ళు డాక్టర్ నుండి ఏమిటికి మాకు హాస్పిటల్ కూడా లాంగా మా కొడుకు బతుకుతుండే ట్రీట్మెంట్ ఇచ్చిండే బతుకుతుండే సార్. పక్కకు చైన్లు ఉన్నాయి. అవును, చైన్లు ఉన్నాయి. స్కూల్ ఆవరణ అయితే నీట్ గానే ఉంది. స్కూల్ లోపలికి వచ్చింది కదా సార్. బెంచ్ లోపల రాలేదు. ఉంది కదా. మీ డిపార్ట్మెంట్ అంటే మన మా సర్పంచ్ సార్ అన్న బాబాయ్ ఏడ జరిగింది? లోపల స్కూల్ క్లాస్ రూమ్ లోపలనే కదా? క్లాస్ రూమ్ లోపలనా లేకపోతే లోపల సార్. క్లాస్ రూమ్ లోపల. రాఘవులు సార్ ని పిలవండి. ఈరోజు నారాయణపేట జిల్లా సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత పార్లమెంట్ స్థానము, సొంత జిల్లా నారాయణపేట జిల్లాలో పాము కాటుకు గురైన 6 ఏళ్ల బాలుడు ఎక్లాస్పూర్ గ్రామంలో పాము కాటుకు గురై చనిపోవడం జరిగింది. చనిపోయింది కూడా ప్రభుత్వ స్కూల్లో. టీచర్ మన రాఘవులు సార్ కూడా ఉన్నారు. వారు కూడా చెప్తా ఉన్నారు స్కూల్ అవర్స్ అయితేనే ఉన్నాయి. 3 గంటల సమయంలో పాము కాటు జరగడం జరిగింది. వారికి సరైన ట్రీట్మెంట్ జరిగింటే ఇవాళ మా ఊరు బాబు మన నారాయణపేట జిల్లావాసి ఇవాళ మన ముందు తిరిగి ఆడుకుంటుండే. ఏమైంది? 3 గంటల ప్రాంతంలో పాము కాటు చేయడం జరిగింది. ఆ నుంచి డైరెక్ట్ గా సార్ వారు ఇక్కడికి తీసుకొని వచ్చారు. హాస్పిటల్ తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా జరగలేదు. ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ కూడా ఈడ బాలుడికి జరగలేదని ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ఇవాళ నేను నారాయణపేట ఎమ్మెల్యే గారికి, నారాయణపేట ఆరోగ్య సిబ్బందికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వైద్య అధికారులకి, వైద్య మంత్రికి
మళ్ళా ఇంకొకటి కూడా చెప్తున్నా, మా నారాయణపేట జిల్లాకి ఎవరైతే సహాయ మంత్రి ఉన్నారో, ఇన్ఛార్జి మంత్రి ఉన్నారో, వైద్య శాఖ మంత్రి ఉన్నాడు. ఆ వైద్య శాఖ మంత్రి ఊర్లోనే ఇట్లానే ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఎట్లుంటది? కాబట్టి మాకు ఎట్టి పరిస్థితుల మా ఊరు బాబుకి, మన బాబుకి, నారాయణపేట జిల్లా వాసికి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బాబుకి 100% న్యాయం జరగాలి. ఎవరు దీన్ని చేసిండ్రో వాళ్ళ వెనకాల ఎవరున్నా సరే వారిని ఇరిచిపెట్టే ప్రసక్తే లేదని ఈ రోజు నేను ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నా. అగర్ మా ఊరి మా బాబుకి గిన 100% న్యాయం జరగకపోతే మేము ఎంత దూరానికైనా పోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మాట్లాడాను. ఇట్లా గ్రామ సర్పంచ్ గా అనివార్య కారణాల వల్ల ఈ టీచర్ల లోపమా, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా క్లాస్ రూమ్ లో క్లాసు జరిగే సమయంలో ఈ యొక్క పాము కాటేయడం జరిగింది. ఆ యొక్క పాము కాటేసిన వెంబడే కూడా ఉపాధ్యాయులు ఇక్కడ తీసుకొస్తే ఈ హాస్పిటల్ దగ్గర కూడా ఇంత నిర్లక్ష్యంగా, మేము నారాయణపేటకు రావాలంటే 20 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ హాస్పిటల్ ఉన్నందున ఆ విద్యార్థిని పోగొట్టుకున్నాం మేము ఈ రోజు. ఎందుకంటే వచ్చిన వెంబడి కూడా విద్యార్థికి చికిత్స అందియకపోవడం, ఈ డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఇంతమంది సాక్షులుగా అందరూ కూడా చెప్తున్నారు, వచ్చిన వెంబడే ట్రీట్మెంట్ ఇచ్చిటే బతుకుతుడే బాబు. అర్ధ గంట వరకు తండ్రి వచ్చేటంత వరకు ఆగడం జరిగింది. కాబట్టి ఈ నిర్లక్ష్యము ఇలా చేసే విద్యార్థులు కాదు కదా, పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి నేను ఒక గ్రామ సర్పంచ్ గా దీన్ని ఖండిస్తున్న తీవ్రంగా. ఆ ఎంఈఓ గారికి చెప్పడం జరిగింది, ఎంపీడీఓ గారికి, అందరు కూడా ఎంఆర్ఓ గారికి కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే మా బాబుని ఈ రోజు మా విద్యార్థిని పోగొట్టుకున్నామని నేను ఆ ఎక్లస్పూర్ గ్రామం తరఫున ఒక సర్పంచ్ గా నిన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నాను. కుటుంబానికి కూడా ఈ యొక్క గవర్నమెంట్ ఆర్థిక సాయంగా ఏమన్నా వారికి ప్రభుత్వ పరంగా ఏ రకమైనటువంటి ఆర్థిక సాయం ఉన్నా, ఒక బీద కుటుంబం కాబట్టి వాళ్ళు కూలీనాలు చేసుకునేటువంటి వ్యక్తులు కాబట్టి వారికి ఆర్థిక పరంగా ఎలాంటి సాయం ఉన్నా కలెక్టర్ గారు కానివ్వండి, వైద్య శాఖ పరంగా ఎవరైనా వారికి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందించి న్యాయం చేయాలని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. ఈ రోజు నారాయణపేట జిల్లాలోని ఎక్లాస్పూర్ గ్రామంలో ఒక 8 ఏళ్ల బాబు పాము కాటుతో మరణించడం జరిగింది. దీనికి వైద్య సిబ్బంది అలాగే స్కూల్ టీచర్ల నిర్లక్ష్యంతో మాకిప్పుడు మా అన్న కుమారుడు సుమారు 7 సంవత్సరాల బాబుని కోల్పోవడం జరిగింది. దీనికి తక్షణ మాకు ప్రత్యక్షంగా మాకు తగు న్యాయం చేకూరాలని గౌరవ ఎమ్మెల్యే గారిని, కలెక్టర్ మేడం గారిని మేము కోరుతా ఉన్నాము. ఒకవేళ మాకు తక్షణ న్యాయం జరగలేదంటే మేము రాస్తా రోకోలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మాకు తక్షణ న్యాయం చేకూరాలని కోరుతా ఉన్నాము. సార్ మనకు సొల్యూషన్ కోసమే మాట్లాడుతున్నా సార్. నేను ఎంఆర్ఓ సార్ నుంచి కాదంటున్నాను, కలెక్టర్ మేడం రమ్మని చెప్పండి. మేడం వచ్చి అష్యూరెన్స్ ఇస్తే చాలు, మాకు న్యాయం జరగాలి. అది మీరు ఎట్లా చేస్తారో మీకు సహకరిస్తాం. లేదు మా నుంచి కాదు మీ ఇష్టం అంటే కూడా మేము కూడా ఏం చేయలేము సార్. We want justice. 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 We want justice.